మరి మంచి జరిగింది అనుకుంటా. అండ్ ఇంకోటి విజయశాంతి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను నేను ఈ సందర్భంగా. విజయశాంతి గారికి టికెట్ ఇస్తే ఫస్ట్ మేము సంతోషించినాం. కానీ వాళ్ళ ఇంట్లో సెటిల్మెంట్లు వైట్ షర్టు వైట్ ప్యాంట్ వాళ్ళు కాగితాలు పట్టుకొని పోతున్నారు. గేట్స్ ఎప్పుడు క్లోజే, మొత్తం ఇట్లా మూసేసి పెట్టుకుంటారు గేట్స్. 2 సార్లు అబ్జర్వ్ చేసినాం. ఆ ఫోన్లు ఎవరు లేపడు. విజయశాంతి గారి నెంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని కాగితాలు పట్టుకొని డాక్యుమెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లోపలికి పోతున్నారు, వాళ్ళే బయటకు వస్తున్నారు. ఎవరిని అడగాలో తెలియదు. ఒక పిఏ లేరు, ఆ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ లేదు, వాళ్ళు ఎప్పుడు లోపలనే తలపేసుకొని కూర్చుంటారు. నేను ఏమంటున్నా, ప్రజల మధ్యలో ఉండేటోళ్ళే నాయకులు. ఇన్ని రోజులంటే మీకు పదవి లేదు కాబట్టి మీరు బయటికి రాలేదు అనుకుందాం. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా పబ్లిక్ని ఎవరిని కలవకపోతే కాగితాలు పట్టుకొని తిరిగేటోళ్ళనే కలిస్తే ఎట్లా విజయశాంతి గారు? జర ఆలోచించండి. మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, మీరేమో కాగితాలు పట్టుకొని మీ ఇంటికి తిరిగేటోడిని లోపలికి రాణిస్తారు. ఆ గేట్లు మొత్తం మూసేసి ఎవరో బందిపోట్ల ముఠా మీ ఇంటికి దొంగతనానికి వచ్చినట్టే మొత్తం క్లోజ్ పెట్టుకొని ఉంటారు. బయట ఎవరిని అడగాలో తెలియదు. లోపల చూస్తేనేమో కాగితాలు పట్టుకొని పోతున్నారు. జర చూసుకోండి, ప్రజల మధ్యలోకి రండి. ఉత్తుత్తిగా పదవులు తీసుకున్నారు. పదవులు తీసుకుంటే సరిపోదు, ప్రజల మధ్యలో కలవాలి, కార్యకర్తలను కలవాలి, మీడియా వాళ్ళకి టైం ఇవ్వాలి, ఇంతమందికి ఇవ్వాలి. ఏదో ఉట్టుట్టిగా పదవి వచ్చింది కదా, ప్రభుత్వంలో ఉన్నాం కదా, కేవలం సెటిల్మెంట్లే చేస్తాము, ఈ కాగితాలు పట్టుకున్న లోపలికి రాణిస్తామంటే కాదు విజయశాంతి గారు. మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, బాధ్యత గల హోదా ఇచ్చినారు. మీకు ఇచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజలని అడ్రస్ చేయాలి, కలవాలి, విజిటింగ్ అవర్స్ పెట్టుకోవాలి. విజిటింగ్ అవర్స్ లేని వాళ్ళు ఎవ్వరు కూడా లీడర్ కాదు. ఇప్పుడు ఏంది ఇది? ఇంకోటి ఏంది, ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా, విల్లాల రాజకీయం నడుస్తుంది నాయన. విల్లా